హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వినాయక చవితి వచ్చేస్తుంది కదా. నేను ఎప్పుడు వినాయక చవితికి వినాయకుడిని నేనే స్వయంగా మట్టితో తయారు చేసుకుంటాను. ఈ వీడియోలో వినాయకుడిని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. ఎలా చేస్తానో చూస్తారా? పదండి. ఫ్రెండ్స్, మట్టి కొంచెం గట్టిగా ఉంది. ఈ మట్టి అంతటిని కూడా మెత్తగా చేసుకోవాలి. ఫస్ట్ ఎర్రమట్టి, ఇదంతా మెత్తగానే ఉంది, మరి ఇది గట్టిగా ఉంది. గట్టిగా ఉన్న పాటు పక్కన పెట్టేద్దాం, తర్వాత చూద్దాం. సాయంత్రానికి తడిపేసి పెట్టుకోవాలి. గట్టిగా ఉంది, ఇది తడిపేసి పెట్టుకొని ఈ మట్టితో మనం చేద్దాం. ఇలా మట్టి తీసుకొని ఫస్ట్ ఫ్రెండ్స్, ముందుగా నేనైతే ఈ తడపడానికి ఫస్ట్ నీళ్ళు వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేస్తాను. తర్వాత పన్నీర్ ఉంటుంది కదా, అది మంచి వాసన వస్తుందన్నమాట వినాయకుడిని చేయడానికి. ఇక జవ్వాది కొంచెం వేసుకొని బాగా కలిపి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట ఆ స్మెల్కి. ఇట్లా జల్లేసుకొని బాగా మనం ఇది తడుపుదాం అనుకున్నాం కదా, ఇది కూడా తడిపేద్దాం. దీనికి ఎంత అవసరమో అంతే వేసుకుందాం. దీన్ని మాత్రం బాగా తడిపేసుకుంటే ఇది మెత్తగా అయిపోతుంది. మనకి ఇది తక్కువ అయితే కనుక అందులోంచి వాడుకోవచ్చు. అప్పుడు ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది. నేను ఒక బొమ్మే చేద్దాం అనుకున్నాను, కానీ 2 బొమ్మలు చేయాల్సి వస్తుంది. అది ఎందుకో నేను మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. చపాతీ పిండి కలిపినట్టే మెత్తగా కలుపుకోవాలి. దానికంటే హార్డ్గా ఉంది, మట్టి కదా. కొంచెం గట్టిగా ఉన్న పార్ట్ అంతా మెత్తగా చేసుకోవాలి. అవసరమైతే నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత, మెత్తగా చేసుకున్న తర్వాత, కింద మట్టు కోసం ఒక బాల్లో చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసి ఇలా. ఆ తర్వాత ఇవి ఒక్కొక్కటి బాల్స్ లాగా ఒక్కొక్క అరేంజ్ చేసుకోవాలి. తలకి ఒక బాల్ రౌండ్ చేసుకుని షేప్, తల కోసం. ఇక పక్కన చెవులు 2 సేమ్ సైజ్ కావాలి కాబట్టి ఒక బాల్ని 2 బాల్స్ చేసి తర్వాత చేతులు, పొట్ట కోసం. తర్వాత చేతులు 2 సమానంగా తీసుకోవాలి. ఈ 2 బాల్స్ చేతులకి. తర్వాత తొండం ఉంటుంది కదా మధ్యలో, దానికోసం ఒక బాల్. తర్వాత కింద కాళ్ళ కోసం 2 కాళ్ళు సేమ్ ఉండాలి. సో సమానంగా కొంచెం వేసుకొని ఇవే బాల్స్. చెవులు, తొండం, ఇది పొట్ట,
ఇవి 2 కాళ్ళు, ఇవి 2 చేతులు. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మిగతాది పైన డెకరేషన్. ముందు కింద మట్టు సమానంగా చేసుకోవాలి. ఇట్లా చూసారా, ఇట్లా చాక్లెట్లా ఉంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం. వినాయక చవితికి వినాయకుడు బొమ్మను చేసుకోవడం ఇంకా ఇష్టం. ఎప్పుడు కూడా బయట కొన్నా కూడా నేను ఇంట్లో వినాయక చవితికి ఇంట్లో బొమ్మ కోసం నేను స్వయంగా తయారు చేస్తాను. మన చేతులతో తయారు చేసిన మట్టి బొమ్మ కంపల్సరీ వినాయక చవితికి పెడతాను. ఒక్కసారి అలా బొమ్మ చేయడం అలవాటైతే మరి మానలేము అసలు. మా హస్బెండ్ అయితే ఎందుకంత కష్టం, నేను బొమ్మను కొనేస్తాను అంటారు. మీరు కొన్నా పర్లేదు, నేను మాత్రం బొమ్మను తయారు చేస్తాను, అది కూడా పెడతాను అంటాను. ఎంత కష్టమైనా సరే నాకు బొమ్మను తయారు చేయడం చాలా ఇష్టం. ఎంత పనిలో ఉన్నా కూడా నేను 1 గంట టైం తీసుకుని ఎలాగోలాగా సెట్ చేసేస్తాను మట్టి వినాయకుడి ప్రతిమని. ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బొమ్మను చేసి పెట్టి ఆ వినాయకుని విగ్రహానికే మీరు పూజ చేయండి. ఖచ్చితంగా మానకుండా ప్రతి సంవత్సరం మీరు మీ చేతులతోనే వినాయకుడిని తయారు చేసుకుని పెట్టుకుంటారు. అచ్చంగా పార్వతీమాత నలుగు పిల్లతో వినాయకుని ప్రతిమను చేసినట్టు అన్నమాట. మనం కూడా అలా వినాయకుని ప్రతిమను చేసేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, ఎందుకంటే డీటెయిల్స్ మిస్ అవ్వద్దు. ఎంత ఈజీగా మీరు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. దాని మీద చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సరే, మనం కాళ్ళు రౌండ్ షేప్ చేసి తర్వాత కొంచెం ఇలా అనాలి. ఇలా అంటే పంచి కట్టుకొని కూర్చున్న షేప్ వస్తుంది. ఇలా రౌండ్ ఇలా. ఇది కాళ్ళు అన్నమాట. రెండో కాలు కూడా అలాగే సెట్ చేసేసుకొని వెనకాల ఉన్న ప్లేస్ అంతా కూడా మట్టితో ఇలా కవర్ చేసేయాలి. స్మూత్గా ఉండేలాగా కొంచెం తడుపుకుంటూ చేస్తున్నట్లయితే ఈజీగా అవుతుంది. ఇప్పుడు తల పెట్టేసేయాలి. తర్వాత తొండం కూడా అటాచ్ చేసుకోవాలి. పక్కన చెవులు మట్టిని తడుపుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసేసేయడమే. అలాగా చెవుని చేసేటప్పుడు ఇలా చేస్తూ మధ్యలో ప్రెస్ చేసి డిప్పలా చేసుకొని చెవుని పెట్టుకోవాలి. నేను చూసుకోలేదు, వీడియో సరిగా మీకు క్లియర్గా కనిపించలేదు. ఇదిగో చూడండి, ఇప్పుడు చూసారా, రెండో చెవుకి ఇలా చేసుకుంటూ డిప్పలాగా చేసుకొని చెవు షేప్ సెట్ చేసుకుని కరెక్ట్గా 2 చెవులు ఒకేలా వచ్చేలా చూసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ తొండం సెట్ చేద్దాము. తొండానికి చిన్న బాల్ని పొడవుగా రోల్ చేసుకుని దాన్ని ఇలా స్టిక్ చేసి హెడ్ పైనుంచి కూడా స్టిక్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్కి ఇలా తొండాన్ని తిప్పేసుకోవడమే. అలా చేస్తున్నప్పుడు మొత్తం 2 కూడా తొండము ఫేస్లో కలిసేలాగా స్మూత్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్ వచ్చే వరకు స్మూత్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చెయ్యి అభయహస్తంలాగా, ఒక చెయ్యి
లడ్డు పెట్టినట్టు పెట్టాలి. నేను వీడియో తీసాను అనుకున్నాను కానీ వీడియో తీయలేదు ఫ్రెండ్స్, సారీ. వీడియో రికార్డ్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఈ మట్టి చేతులతో ఆ రికార్డింగ్ అనేది నాకు సరిగా సెట్ కాలేదు. ఆ చేతుల దగ్గర మాత్రమే మిస్ అయ్యింది. చేతులు ఏంటంటే ఒక చెయ్యి అభయహస్తం చూపిస్తున్నట్టు పెట్టాలి, ఒక చెయ్యి ఏమో చేతిలో లడ్డు పెడతారు కదా ఆ చెయ్యి పెట్టాలి. అది రైట్ హ్యాండ్ లడ్డు పెట్టినట్టు, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి అభయహస్తం చూపిస్తున్నట్టు. తర్వాత కిరీటంలాగా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా దంతాల కోసం కొంచెం పొడవుగా చేసుకొని ఒకటేమో పొడవుగా ఒకటి ఇరిగిన ముక్కలాగా పెట్టాలి. కావాలంటే అగ్గిపుల్లలు కూడా అట్లా పెట్టుకోవచ్చు, దంతాల్లాగా రియలిస్టిక్గా కనిపించడానికి. మొత్తం అయిపోయిన తర్వాత అంతా స్మూత్గా చేస్తూ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకొక బొమ్మ కూడా చేస్తున్నా, చాలా చిన్నది, దానికంటే దాంట్లో హాఫ్ ఉంటుంది. 2 నాకే కాదు, ఒకటి నాకు ఇంట్లోకి, ఇంకొకటి ఇంకొక చోటకి. అది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. నేనైతే బాబాకి క్లాతులు కొంటానని చెప్పాను కదా, అప్పుడే నేను ఇలాంటి పట్టు క్లాతులు వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. స్టిచ్చింగ్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర ఇలాంటి పీసెస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి ఇలా కొనుక్కుంటాను అనమాట. అయితే ఈ పట్టు పంచి కట్టడానికి నేను మంచి క్లాత్ తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. అంటించాల్సిన దగ్గర కొంచెం తడి చేసి ఆ మట్టి మీద ఇలాగా గట్టిగా పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, నా బుజ్జి గణపయ్య ఎంత క్యూట్గా ఉన్నారో చూసారా. వావ్, ఈ గణపయ్యకి ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలి, అలంకారం చేయాలి. ఇంకా కళ్ళు ఇవన్నీ కూడా మార్కర్తో పెట్టుకుంటాను, వైట్ మార్కర్స్ ఉంటాయి కదా వాటితో. ఇక ఈ చిన్న బొమ్మని చూసారా ఎంత క్యూట్గా ఉందో. నేను దీనికి తలపాగా కట్టాను అనమాట. తలపాగా కిరీటం కాకుండా తలపాగాలా సెట్ చేశాను. చాలా బాగుంది కదా. పక్కనే ఎలుక కూడా చిన్నగా వచ్చింది. దీనికి ఇంకా డీటెయిల్స్ ఇచ్చుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు. చూసారా ఫ్రెండ్స్, వినాయక చవితికి మా బుజ్జి గణపయ్యని ఎంత ఈజీగా చేసేసుకున్నానో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను డీటెయిల్స్ కోసం ఇలా మార్కర్తో కూడా చేసేసుకుంటున్నాను. ఇక కండువా కూడా పైనుంచి వేసినప్పుడు చెవులు కొంచెం అడ్డం వస్తాయి కదా, చెవులు పైకి లేపి కండువా వేసేసి సెట్ చేసేసాను. ఇంకా ఆభరణాల్లాగా ఈ పూసలు అవి దండలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకున్నాను చేతులకి. ఇంకా అలా ఇవి మాత్రం హ్యాంగింగ్స్ లాగా సెట్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న డెకరేషన్ పీసెస్ ఉంటాయి, వాటితో ఇలా సెట్ చేస్తున్నాను. స్టోన్స్ పూసలతో ఇలా డెకరేట్ చేసేసుకోవడమే. బుజ్జి గణపయ్య వినాయక చవితికి రెడీ అయిపోయారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలంకారం మొత్తం అయిపోయిన తర్వాత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది? వీడియో ఎలా ఉంది మీకు కామెంట్లో నచ్చితే చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాదు, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.